ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా పెద్దమోడియంకు సంబంధించినవి. ఇక్కడ కుందు నదికి ఫుల్లుగా వాటర్ వచ్చాయి. ఇలా వాటర్ రావడం వల్ల చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ నీటిలో మునిగిపోయాయి. ఇక్కడ 100 ఎకరాల పొలాలు నీటిలో మునిగిపోయి నష్టపోయారు రైతులు. చూస్తున్నారు కదా కుందు నదికి ఎలా ప్రవహిస్తుందో వాటర్. మనం నిజమైన దేశభక్తులం, రైతు ప్రేమికులం అయితే ఈ వీడియోని అందరికీ తెలిసేలా షేర్ చేయండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భాష బ్లాగ్స్ 777. ఈరోజు ఇలాంటి వీడియో తీస్తా అని అస్సలు కనుక్కోలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పంట పొలాలన్నీ కుందు నదిలో ప్రవాహం ఎక్కువగా రావడం వల్ల నీట మునిగిన పంట పొలాలు కనుచూపుల మేర చూస్తున్నారు కదా, ఎంతగా నీట మునిగిపోయాయి పొలాలన్నీ. నేను ఈ వీడియో తీసిన డేట్ 13/8/2025. టైం 3:30 గంటలకు ఈ వీడియో తీశాను నేను. ఎందుకంటే ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అయింది, ఎప్పుడు చేశామనేది క్లియర్గా తెలియాలి కాబట్టి నేను టైం డేట్ చెప్తున్నాను. ఈ కథ రైతు పడిన కష్టమంతా వృధా అయితే రైతు పరిస్థితి ఏంటి అని ఈ వీడియోలో అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఇదే మీరు రైతుకి ఇచ్చే పెద్ద గిఫ్ట్. మీరు ఈ వీడియో షేర్ చేయడం వల్ల వీరికి నష్టపరిహారం అందుతుందని మేము ఆశిస్తున్నాము. దేశానికి రైతే రాజు అంటారు కదా, కానీ ఏ రైతు రాజు కాలేకున్నారు. చూస్తున్నారా, ఇక్కడ అంతా వర్షాలు వచ్చి కుందు నది ప్రవహించి ఎలా పంట అంతా నాశనం అయిపోయిందో. రైతు రేయనక పగలనక రాత్రనక ఎండనక వాననక దుక్కి దున్ని నాగలి బట్టి విత్తనాలేసి తీరా పంట చేతికి వచ్చే టయానికి ఇలా నీటి పాలైతే రైతు కష్టం ఎలా ఉంటుందో అందరూ చూడాలి ఫ్రెండ్స్. రైతు బాధ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇంత కష్టపడి ఇంత పండిస్తే లాస్ట్ చివరికి ఇట్లా నీటి పాలైతే రైతు ఏమైపోవాలి ఫ్రెండ్స్. ఎప్పటికి రైతు రాజవుతాడు ఇలా నీటి పాలైతుంటే? చెప్పండి మీరు. చూస్తున్నారా, రైతు అప్పులు చేసి మరీ విత్తనాలు కొని భూమి దున్ని పంటకి కావలసిన ఎరువులు వేసి మరీ విత్తనాలు నాటుకొని రాత్రి అనక పగలనక అవసరమైనప్పుడల్లా ఇల్లుని వదిలి చంటి పిల్లాడి లెక్క కాపాడుకుంటూ వస్తున్న పంటని, కొన్ని నెలలు కాపాడుకుంటూ వచ్చిన పంటని చేతికి వచ్చే టయానికి ఇట్ట నీట మునిగితే రైతు గుండెలు బాదుకుంటూ, అయ్యో దేవుడా, ఎవరు నాకు దిక్కు, భూమాత నన్ను గడ్డన పడేస్తాది అని నేను ఈరోజు ఇలా తీర విషాదం మిగిల్చింది అని రైతు గుండెలు పగిలేలా రోధిస్తున్నాడు. ఈ రైతులకు పంట నష్టం ఎక్కడ జరిగిందో సర్వే చేసి ప్రభుత్వాలు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని
ఒక రైతు ఆవేదన. మనం నిజమైన దేశభక్తులమైతే రైతు కష్టం మన కష్టం అనుకోవాలి, రైతు బాధ మన బాధ అనుకోవాలి. నిజంగా మనం రైతును ప్రేమించే వాళ్ళమైతే ఈ వీడియో అందరికీ తెలిసేలా షేర్ చేయండి. బండి తీసుకురాడు.